मंसूरा साइबर हाई स्कूल नर्सरी टू 10th क्लास में एकेडमिक ईयर 2026-27 के लिए दाखिले खुले हैं। द कोर्स ऑफ एजुकेशन सिंस 1935। स्कूल में बड़ा प्लेग्राउंड, बेहतरीन क्लासरूम्स, लाइब्रेरी और कंप्यूटर लैब मौजूद है और बहुत अच्छे तजुर्बे का टीचर्स स्कूल तालीम के चेयरमैन A18 तेलंगाना न्यूज़ मोहम्मद आजम अली। मशरिक़ वस्ता में जारी कशीदगी के बाइस बहरीन में फंसे हुए तेलुगु टूरिस्ट के एक ग्रुप ने एक वीडियो पैगाम जारी करते हुए मदद की अपील की है। टूरिस्ट ने हुकूमत हिंद के साथ साथ आंध्र प्रदेश और तेलंगाना की रियासती हुकूमतों से मुतालिबा किया है कि उन्हें महफूज तरीके से वतन वापस लाने के लिए फौरी इक़दामात किए जाएं। वीडियो में ग्रुप के अफराद, जिनमें कुछ बुजुर्ग और बीमार अफराद भी शामिल हैं, ने मौजूदा सूरत हाल को इंतहाई ख़तरनाक और अफरा तफरी का शिकार करार दिया। उनका कहना है कि परवाज़ों की मनसूखी और हवाई अड्डों की बंदिश के बाइस उनकी वापसी के तमाम इंतज़ामात मुतासिर हो गए हैं, जिसकी वजह से वो शदीद परेशानी का सामना कर रहे हैं। उन्होंने हुकूमत से अपील की है कि इंसानी हमदर्दी की बुनियाद पर जल्द अज जल्द उनकी बाहिफाजत वापसी को यकीनी बनाया जाए। बीपी ఉన్నది వితౌట్ ప్రిస్క్రిప్షన్ ఇక్కడ టాబ్లెట్స్ కూడా ఎవరికి ఇవ్వట్లేదు. మేమే కాదు, మేము ఒక్క అపార్ట్మెంట్ లో 2 బెడ్రూమ్ ఫ్లాట్ లో ఇంత మంది ఉన్నాము. ఇక్కడ మా పరిస్థితి చాలా భయంకరంగా ఉన్నది. ఇక్కడ ఉన్న తెలుగు ప్రజలు తెలిసిన వాళ్ళు ఒక పూట ఒక 1 టైం మీల్స్ మాకు ఇస్తున్నారు. సో కాబట్టి మేము మా పరిస్థితి చాలా భయంకరంగా ఉన్నది. దయచేసి మీరు ఈ యొక్క వీడియోని చూడగానే వెంటనే మాకు మీరు న్యాయం చేసి మరి మమ్మల్ని ఇక్కడి నుండి మా యొక్క ప్రాంతాలకు, మన ప్రాంతానికి తరలిస్తారని చెప్పేసి మేము ఆశిస్తున్నాము. దయతో మరి మోడీ గారికి కానీ, చంద్రబాబు నాయుడుకే కానీ, మరి అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు కూడా మా అందరి తెలుగు ప్రజల తరఫు నుంచి మీకు విజ్ఞప్తి చేస్తున్నాము. ఒక మాట, ఈ పెద్ద ఆవిడే మరి వారి పడుతున్న బాధలను ఒక విషయం చెప్తుంది, వినండి. నమస్తే సార్, మా దగ్గర డబ్బులన్నీ కూడా అయిపోయినాయి సార్. మాకు తినడానికి కూడా కష్టంగా ఉంది సార్. మీరు దయచేసి మా పట్ల మీరు ఒక డిసిజన్ తీసుకుని మమ్మల్ని మన ప్రాంతానికి తీసుకొచ్చేలాగా ఏర్పాటు చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. మాకు సహాయం చేయండి, మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. మా ఫ్యామిలీస్ అన్ని అక్కడ ఉండిపోయాయి సార్ ఇండియాలో. వాళ్ళు మా కోసం చాలా కంగారు పడుతున్నారు, బెంగ పెట్టుకొని ఉన్నారు. దయతో మాకు సహాయం చేయండి ప్లీజ్. 50 సంవత్సరాల పైవారమే మేము ఎంతో ఇబ్బంది పడుతున్నాం. ఇక్కడ ఎంత ఇరుకులో ఉన్నామో మేమే కాదు, మాకన్నా మా స్థానికులు ఉన్న ఆ గృహాల్లో ఉన్న మా బిడ్డలు, మా ప్రియులు వాళ్ళందరూ కూడా ఎంతో కంగారుగా ఉన్నారు. కనుక మమ్మల్ని ఈ వయసులో ఈ యొక్క స్థలం నుంచి మా ప్రాంతానికి మరి క్షేమంగా తరలిస్తారని ప్రభుత్వాన్ని మరి ముఖ్యంగా వేడుకుంటున్నాం. మా పట్ల కరికలు చూపాలని కోరుకుంటున్నాం. నా వయసు 73 సంవత్సరాలు. నేను తెచ్చుకున్న మెడిసిన్స్ బీపీ షుగర్ అయిపోయాయి సార్. తొందరలో నేను ఇక్కడ కొనుక్కుందామనంటే ప్రిస్క్రిప్షన్ లేకుండా ఎవరు ఇవ్వడం లేదు. దయచేసి మీరు కనుకరించి మనం తొందరగా ఇంటికి చేరేలాగా సహాయం చేయాలని కోరుతున్నాను సార్.